అల్లరిచిల్లర రాజకీయాల వల్లే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు పవన్ కళ్యాణ్. శ్రీకాకుళం జిల్లాలో ప్రచారం నిర్వహించిన ఆయన అన్ని పార్టీలు జిల్లాను వాడుకొని వదిలేశాయని విమర్శించారు. ఇవాళ జనసేనాని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. 10:30కు తణుకులో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు నిడదవోలు గణేష్ సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:30కు తాడేపల్లిగూడెంలో పవన్ ప్రచారాన్ని షెడ్యూల్ చేసింది జనసేన పార్టీ. నిన్న శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ జిల్లాను అన్ని పార్టీలు వాడుకుని వదిలేశాయని విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలో కుటుంబ పాలనే నడుస్తోందని, ఆ పరిస్థితి మారాలన్నారు. ఒక్కో రంగానికి చెందిన వ్యక్తులను తమ పార్టీ ఎన్నికల్లో పోటీ పెట్టిందని చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై మీకు కోపం లేదా అని ఓటర్లను ప్రశ్నించారు. అభివృద్ధి జరగాలంటే జనసేనను గెలిపించాలని కోరారు. 60 ఏళ్లు దాటిన ప్రతి రైతుకు 5,000 రూపాయలు పింఛన్ ఇస్తానని పవన్ హామీ ఇచ్చారు. రేషన్ బియ్యం తీసేసి వాటి స్థానంలో ఆడపడుచుల ఖాతాల్లో 3,500 వరకు డిపాజిట్ చేస్తామన్నారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.